ఈ ఈ అనే అక్షరానికి అమ్మవారి పరంగా ఏదైనా అర్థం రావాలంటే ఈ అక్షరానికి బిందువుని చేర్చాలి. అప్పుడు ఈం అనే బీజాక్షరం వస్తుంది. దీన్నే అమ్మవారికి సంబంధించిన శక్తి బీజం అంటారు. కకార లకారాలు ఈం శక్తి బీజంతో కలిసినప్పుడు కామకళా బీజమైన క్లీం ఏర్పడుతుంది. కామకళా బీజము గురించి మనము కామకళారూపిణి అనే 322వ నామంలో తెలుసుకున్నాం. కకార రకారాలు ఈం శక్తి బీజంతో కలిసినప్పుడు ఆయుధాల్లో శూలాన్ని, గుణాలలో పరాక్రమాన్ని సూచించే అమ్మవారి క్రీం అనే కాళికా బీజం ఏర్పడుతుంది. అకారము ఈం శక్తి బీజాన్ని కూడినప్పుడే జ్ఞానశక్తికి సంబంధించిన సరస్వతీ బీజమైన ఐం ఏర్పడుతుంది. లక్ష్మీ బీజం కూడా దీనితోనే ఏర్పడుతుంది. అన్నింటికీ ఈం పరిపూర్ణ శక్తినిచ్చే బీజాక్షరం కాబట్టి దీనికి మాతృకావర్ణమైన ఈ అనే ఏకాక్షరాన్ని అమ్మవారి ఒక నామంగా స్తోత్రంలో చెప్పడం జరిగింది. శక్తి బీజ మాతృకావర్ణాన్ని లేదా శక్తి బీజ అక్షరాన్ని ఈ నామం సూచిస్తుంది.